హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హర్ష ఈ వడ్డీ శకుంతలకు క్యాంటీన్ కాంట్రాక్ట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు డాక్యుమెంట్ తయారు చేయి అని విహారీ లోపలికి వెళ్ళబోతూ ఉండగా బ్యాట్మ్యాన్ అని క్రిష్ పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వస్తాడు. ఏంట్రా క్రిష్, ఏంటి అంతలా చెమటలు పట్టాయి అని విహారీ అడుగుతూ ఉంటాడు. బ్యాట్మెన్, ముందు ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడు అని క్రిష్ ఫోన్లో ఉన్న వీడియోని విహారీకి చూపిస్తూ ఉంటాడు. వీడియో చూస్తూ విహారీ షాక్ అవుతాడు. వడ్డీ శకుంతల వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక వడ్డీ శకుంతల వంట చేయడానికి మారువేషాల్లో వెళ్ళిన హర్ష లక్ష్మితో మాట్లాడిందంతా కూడా రికార్డ్ అవుతుంది. అది చూసిన విహారీ ఈ పుచ్చిపోయిన కుళ్ళిపోయిన కూరగాయలతో తయారు చేసిన వంటలను నా ఎంప్లాయీస్కి పెట్టాలనుకుంటున్నావా అని విహారీ కోపంగా వడ్డీ శకుంతల్ని అడుగుతూ ఉంటాడు. సారు, వీళ్ళు కాంట్రాక్ట్ నాకు రాకుండా చేయడం కోసం ఇదంతా చేస్తున్నారు అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. కాదు బ్యాట్మ్యాన్, ఈ వడ్డీ శకుంతల క్యాంటీన్లో వంట చేయడానికి మేము వెళ్ళాము. అక్కడ ఈ పుచ్చిపోయిన కూరగాయలే ఉన్నాయి. మా అమ్మ పుచ్చిపోయిన కూరగాయలతో వంట ఎలా చేస్తావన్నా కూడా ఈ వడ్డీ శకుంతల వాటితోనే చేయమని చెప్పింది బ్యాట్మ్యాన్. ఇలాంటి ఫుడ్ తింటే మీ ఎంప్లాయీస్ ఆరోగ్యం ఖచ్చితంగా పాడైపోతుంది బ్యాట్మ్యాన్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. చిన్న పిల్లాడైనా వీడికి ఉన్న జ్ఞానం మీకు లేకుండా పోయింది. వడ్డీ శకుంతల, మీకు ఇస్తానన్న క్యాంటీన్ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని విహారీ అంటూ ఉంటాడు. ఏంటి సారు, మేము ఎంతో కష్టపడి వంటలు తయారు చేసి తీసుకొస్తే క్యాంటీన్ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తామంటున్నారు. క్యాంటీన్ కాంట్రాక్ట్ మాకే రావాలి అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా, ఈ వీడియో చూపించి మిమ్మల్ని పోలీసులకు పట్టించమంటారా అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఏంటి సారు, మమ్మల్ని బెదిరిస్తున్నావు కదా? ఈ సిటీకి కొత్తగా వచ్చావు, నా గురించి సరిగ్గా తెలియదు. ఎందుకైనా మంచిది నువ్వు నాతోనే ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ని కన్ఫర్మ్ చేసుకో అని వడ్డీ శకుంతల చెప్తూ ఉంటుంది. నేను ఒక్కసారే చెప్తాను, మర్యాదగా నా ఆఫీస్ దగ్గర నుంచి బయటికి నడవండి అని విహారీ కోపంగా చెప్తూ ఉంటాడు. రేయ్ పదండ్రా, ఈయన సంగతి తర్వాత చూసుకుందాం అని వడ్డీ శకుంతల అక్కడి నుంచి తన మనుషులతో వెళ్ళబోతూ ఉంటుంది. రే క్రిష్, సమయానికి వచ్చి మా ఎంప్లాయీస్ ఆరోగ్యాన్ని కాపాడావురా, థ్యాంక్ యూ సో మచ్ అని విహారీ అంటూ ఉంటాడు. బ్యాట్మ్యాన్, ఇదంతా చేసింది మా అమ్మ, కానీ రౌడీలు మా అమ్మను తరుముతుంటే మా అమ్మ రౌడీల నుంచి నన్ను దారి మళ్లించి ఈ వీడియో మీకు చేరాలని చెప్పింది అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. సరే క్రిష్, ఇంటికి వెళ్ళి మీ అమ్మను తీసుకొని వచ్చేసేయి, క్యాంటీన్ కాంట్రాక్ట్ మీ అమ్మకే ఇస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ బ్యాట్మ్యాన్ అని క్రిష్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు వడ్డీ శకుంతల తన మనుషులతో కలిసి విహారీ ఆఫీస్ నుంచి వెళ్ళబోతూ ఉండగా విహారీ కారు డిక్కీలో దాక్కున్న లక్ష్మి అప్పుడే మెల్లగా డిక్కీ ఓపెన్ చేసి బయటికి వస్తూ ఉంటుంది. రౌడీలు లక్ష్మిని చూస్తారు. అక్క అటు చూడు, ఆ సిరి అని చెప్తూ ఉంటారు. రేయ్, మెల్లగా దాని వెనక నుంచి వెళ్ళి దాని నోటిని మూసేసి లాక్కురండ్రా అని వడ్డీ శకుంతల చెప్తూ ఉంటుంది. ఇక రౌడీలు లక్ష్మి చూడకుండా మెల్లగా లక్ష్మి వెనక నుంచి వెళ్ళి లక్ష్మి నోటిని గట్టిగా మూసేస్తారు. వడ్డీ శకుంతల దగ్గరికి లాక్కొని వస్తారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా దీన్ని కారులో ఎక్కించండ్రా అని వడ్డీ శకుంతల చెప్పడంతో రౌడీలు లక్ష్మి చేతుల్ని గట్టిగా కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి లక్ష్మిని కారులో ఎక్కిస్తారు. ఒసే సిరి, నా క్యాంటీన్ కాంట్రాక్ట్ని నువ్వు క్యాన్సిల్ చేపించావు కదా, 10 సంవత్సరాల నుంచి క్యాంటీన్ కాంట్రాక్ట్ని నేను సొంతం చేసుకున్నానే, ఈరోజు నన్ను కాదని కొత్తగా వచ్చిన వాడు నీకు క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నా పరువు బజార్న పెట్టావు కదవే, నన్ను నలుగురిలో తలదించుకునేలా చేసావు కదవే. అసలు నా కిచెన్లో ఏం జరిగితే నీకెందుకే, అదంతా వీడియో తీసి కొత్త ఆఫీసర్కి చూపించావు కదా, నీ ఆట కట్టిస్తాను, చూస్తూ ఉండవే. ఈ వడ్డీ శకుంతలతో ఎందుకు పెట్టుకున్నాను అని బాధపడేలా చేస్తాను అని చెప్పి వడ్డీ శకుంతల నోటికి ప్లాస్టర్ వేసి ఉన్న లక్ష్మి దగ్గర అంటూ ఉంటుంది. ఇక మరోవైపు క్రిష్ హర్ష ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. మావయ్య, అమ్మ ఈ పాటికి ఇంటికి వెళ్ళుంటుందా అని క్రిష్ అంటూ ఉంటాడు. వెళ్ళే ఉంటుందిలేరా అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. అమ్మ చాలా సంతోషపడుతుంది. బ్యాట్మ్యాన్ క్యాంటీన్ కాంట్రాక్టు అమ్మకి ఇచ్చాడని తెలిస్తే అమ్మకు పట్టనని సంతోషం వస్తుంది మావయ్య అని క్రిష్ చెప్తూ ఉంటాడు. అవునరా, త్వరగా పద వెళ్దాం అని చెప్పి హర్ష క్రిష్ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు.
ఇక వడ్డీ శకుంతల, రే దాన్ని తీసుకెళ్ళి ఆ గదిలో బంధించండి, దాని అంతు నేను తేలుస్తాను అని చెప్పి వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. సరే అక్క అని రౌడీలు లక్ష్మిని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి చేతులు కాళ్ళు గట్టిగా కట్టేస్తారు. మీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. అన్న, దీని మూతికి ప్లాస్టర్ని అనవసరంగా తీసేసినట్టున్నాము, ఇది అరిచిందంటే బయట వాళ్ళకు అనుమానం వస్తుంది, మూతికి ప్లాస్టర్ వేసేయన్నా అని పక్కన ఉన్న రౌడీ చెప్తూ ఉంటే ఇక రౌడీ లక్ష్మి నోటికి ప్లాస్టర్ వేసేస్తాడు. లక్ష్మిని రూమ్లో బంధించి బయటికి వచ్చేస్తారు. ఇక మరోవైపు క్రిష్ హర్ష ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. అమ్మా అమ్మా అని క్రిష్ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు. బామ్మ క్రిష్కి ఎదురుగా వచ్చి, ఒరే ఏంట్రా మీ అమ్మ మీతో పాటే వచ్చింది కదా, అమ్మ అమ్మ అని ఇక్కడికి వచ్చి పిలుస్తావేంటి అని బామ్మ అడుగుతూ ఉంటుంది. వసే బూరబుగ్గల బామ్మ, మా అమ్మ నీ ఇంటికి రాలేదా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. రాలేదు కదా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. మావయ్య అమ్మ ఇంకా ఇంటికి రాలేదంట, అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఎక్కడో దాక్కొని ఉంటుందిలే క్రిష్, వస్తుందిలే కంగారు పడకు అని హర్ష చెప్తూ ఉంటాడు. ఏమైంది హర్ష అని బామ్మ అడుగుతూ ఉంటుంది. హర్ష జరిగిందంతా కూడా బామ్మకు చెప్తూ ఉంటాడు. ఆ వడ్డీ శకుంతలతో పెట్టుకోవద్దని సిరికి చాలాసార్లు చెప్పాను, కానీ నా మాట వినలేదు, ఇప్పుడు ఎక్కడ ప్రమాదంలో ఉందో ఏంటో అని బామ్మ కంగారు పడుతూ ఉంటుంది. వసే బూరబుగ్గల బామ్మ, మా అమ్మ వండర్ ఉమెన్, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మా అమ్మ ఆ రౌడీల నుంచి తప్పించుకోనైనా వస్తుంది, రౌడీల్ని కొట్టనా కొడుతుంది అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. దేవుడా నా మనవరాలకి ఏం కాకుండా చూసుకో అయ్యా అని చెప్పి బామ్మ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక రాత్రి అవుతుంది. లక్ష్మి రాకపోవడంతో క్రిష్ బయటే కూర్చొని లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒరే క్రిష్ రారా పడుకుందు గాని అని హర్ష అంటూ ఉంటాడు. లేదు మోయ, అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, అమ్మ ఇంతసేపు రాకుండా ఉండదు, అమ్మను ఆ వడ్డీ శకుంతల ఏమైనా చేసుంటుందా అని క్రిష్ కంగారు పడుతూ ఉంటాడు. అక్కను ఆ వడ్డీ శకుంతల ఏం చెయ్యదులేరా, నువ్వు అనవసరంగా భయపడకు అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. మావయ్య అమ్మ కావాలి మావయ్య అని క్రిష్ ఏడుస్తూ ఉంటే, వస్తుందిలేరా పడుకుందూరా అని చెప్పి హర్ష క్రిష్ని తీసుకెళ్ళి పడుకోబెడుతూ ఉంటాడు. క్రిష్ మాత్రం లక్ష్మిని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక మళ్ళీ మార్నింగ్ అవుతుంది. క్రిష్ లేచి కూర్చొని, బామ్మ ఇంకా అమ్మ రాలేదా అని అడుగుతూ ఉంటాడు. రాలేదురా, రాత్రంతా ఎక్కడుందో ఏంటో అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. బామ్మ అక్క రాత్రి రావటం లేట్ అయిందేమో, ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది అని హర్ష చెప్తూ ఉంటాడు. మావయ్య నాకెందుకో అనుమానంగా ఉంది, అమ్మను వెళ్ళి వెతుకుదామా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. బామ్మ నువ్వు ఇంటి దగ్గరే ఉండు, అక్క ఒకవేళ వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు, నేను క్రిష్ అక్క ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాము అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. సరే హర్ష అని బామ్మ చెప్తుంది. ఇక క్రిష్ హర్ష లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అమ్మా అమ్మా అని చెప్పి క్రిష్ గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. లక్ష్మికి క్రిష్ అరుపులు వినిపిస్తాయి. లక్ష్మి తాడును ఊడదీయాలని చూస్తూ ఉంటుంది, కానీ తాడుని ఆ రౌడీలు గట్టిగా కట్టేస్తారు. క్రిష్ నా కోసం అరుస్తున్నాడు, క్రిష్ ఈ చుట్టుపక్కలే ఉన్నాడు, నేను కనిపించలేదని రాత్రి నుంచి ఎంత కంగారు పడుతున్నాడో ఏంటో అని లక్ష్మి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక క్రిష్ లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటే విహారీ కారులో వెళ్తూ క్రిష్కి కనిపిస్తాడు. బ్యాట్మ్యాన్ బ్యాట్మ్యాన్ అని క్రిష్ విహారీ కారు వెనక పరిగెడుతూ ఉంటాడు. విహారీ క్రిష్ని చూసుకోకుండా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. చాలా దూరం క్రిష్ పరిగెట్టిన తరువాత ఒక దగ్గర ఆగిపోయి నిల్చొని చూస్తూ ఉంటాడు. విహారీ కారు అద్దంలో నుంచి క్రిష్ని చూసి వెంటనే కార్ ఆఫ్ చేసి కారుని రివర్స్లో క్రిష్ దగ్గరకు తీసుకొస్తాడు. రే క్రిష్ ఏంట్రా నువ్వు ఇక్కడున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. బ్యాట్మ్యాన్ మా అమ్మ కనిపించట్లేదు అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. మీ అమ్మ కనిపించకపోవడం ఏంట్రా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. నిన్న ఆ వడ్డీ శకుంతల గుట్టు బయట పెట్టాం కదా, అప్పుడు మా అమ్మను నన్ను హర్ష మామయ్యని రౌడీలు తరిమారు బ్యాట్మ్యాన్, మా అమ్మ హర్ష మామయ్యని నన్ను దారి మళ్లించింది, తను ఎక్కడ ఉందో తెలీదు, రాత్రంతా ఇంటికి రాలేదు, నాకు చాలా భయంగా ఉంది బ్యాట్మ్యాన్ అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. రే క్రిష్ మీ అమ్మకు ఏం జరగదురా, మీ అమ్మను వెతుకుదాం పదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. బ్యాట్మ్యాన్ నాకెందుకో ఆ వడ్డీ శకుంతలపై అనుమానంగా ఉంది, ఆ వడ్డీ శకుంతలే మా అమ్మను కిడ్నాప్ చేసి ఉంటుంది అని క్రిష్ చెప్తూ ఉంటాడు. సరే పదరా, ఆ వడ్డీ శకుంతల ఇంటికే వెళ్ళి డైరెక్ట్గా ఆ వడ్డీ శకుంతలతోనే మాట్లాడదాం అని విహారీ అంటూ ఉంటాడు. ఇక క్రిష్ విహారీ ఇద్దరూ కలిసి వడ్డీ శకుంతల ఇంటికి వెళ్తారు.
రౌడీలు బయట నిల్చొని లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అని విహారీకి చెయ్యి అడ్డుగా పెడతారు. దాంతో విహారీ రౌడీలతో ఫైట్ చేస్తాడు. ఇక రౌడీలు అక్కడికక్కడే పడిపోతారు. ఇక విహారీ డైరెక్ట్గా వడ్డీ శకుంతల రూమ్లోకి వెళ్తాడు. ఏయ్, ఏంటి ఇలా వచ్చావు? ఇది నీ ఆఫీస్ కాదు, నా ఇల్లు అని వడ్డీ శకుంతల అంటుంది. నీ ఇల్లని నాకు తెలుసు. క్రిష్ వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఆ సిరియా, దాని గురించి నాకేం తెలుసు అని చెప్పి వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. మర్యాదగా నిజం చెప్పు, క్రిష్ వాళ్ళ అమ్మగారిని కిడ్నాప్ చేసింది నువ్వేనని నాకు తెలుసు అని విహారీ అంటూ ఉంటాడు. నాకు తెలియదు సారు అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. దాంతో విహారీ తన పాకెట్లో నుంచి గన్నుని తీసి వడ్డీ శకుంతలకు గన్ను గురి పెడతాడు. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నీ తలలోకి బుల్లెట్ దిగుతుంది అని విహారీ వడ్డీ శకుంతలను బెదిరిస్తూ ఉంటాడు. సారు, అది నిజమైన గన్నేనా అని వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. డౌటా? పేల్చి చూపించమంటావా అని విహారీ అంటాడు. వద్దులేండి సారు అని చెప్పి వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. అయితే క్రిష్ వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారో చెప్పు అని వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. సారు, ముందు ఆ గన్ను కిందకి దించు, ఆ గన్నును చూస్తుంటే నాకు భయంగా ఉంది అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. బ్యాట్మెన్ కాల్చిపారే అని క్రిష్ అంటూ ఉంటాడు. వద్దు సారు, వద్దు, ఆ సిరి ఎక్కడుందో చెప్తాను, నన్నేం చెయ్యొద్దు అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. ఇంకా దాంతో సరే, ఆ సిరి ఎక్కడుందో చెప్పు అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఆ గదిలో ఉంది సారు అని చెప్పి వడ్డీ శకుంతల చెప్తూ ఉంటుంది. పదర క్రిష్ అని చెప్పి విహారీ క్రిష్ ఇద్దరూ కలిసి గదిలోకి వెళ్తారు. గది అంతా కూడా చీకటిగా కనిపిస్తూ ఉంటుంది. విహారీ లైట్ వేస్తాడు. బ్యాట్మెన్, మా అమ్మ అని క్రిష్ లక్ష్మి వైపు వేలు చూపిస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారి విహారీ లక్ష్మిని చూస్తాడు. లక్ష్మి కూడా విహారీని చూస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. మా, నీకేం కాలేదు కదా అని క్రిష్ పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి చేతికి ఉన్న తాళ్లను ఊడదీస్తూ ఉంటాడు. ఇక విహారీ లక్ష్మిని చూసి షాక్లో కనకంని క్రిష్ ఏంటి అమ్మ అని పిలుస్తున్నాడు అని చెప్పి విహారీ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక క్రిష్ లక్ష్మిని తీసుకొని విహారీ దగ్గరకు వచ్చి, అమ్మా, బ్యాట్మెన్ నిన్ను ఎప్పుడూ చూడలేదు కదా, ఈయనే హర్ష మామయ్య వల్ల బాస్ బ్యాట్మెన్ మా అమ్మ అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. ఇక విహారీ షాకింగ్గా చూస్తూ ఉంటే లక్ష్మి విహారీ వైపు చూస్తూ, నన్ను క్షమించండి విహారీ గారు అని అంటూ ఉంటుంది. ఎందుకు ఇంత మోసం చేశావు? నేనేం తప్పు చేశాను? ఏం పాపం చేశాను? నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నన్ను నడి రోడ్డు మీద దిక్కులేని వాడిలాగా వదిలేసి వచ్చావు. పిచ్చివాడినైపోయాను. ఎందుకు మోసం చేశావు చెప్పు కనకం అని విహారీ లక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు. బ్యాట్మెన్, మా అమ్మ పేరు సిరి, లక్ష్మి కాదు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. నీ కొడుకు నీ పేరు లక్ష్మి కాదంటున్నాడు. నీ కొడుక్కి అర్థమయ్యేలా చెప్పు లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అమ్మా, బ్యాట్మెన్ నీకు తెలుసా? బ్యాట్మెన్కి నీకు ముందే పరిచయం ఉందా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. చెప్పు, నీ కొడుక్కి ఏ సమాధానం చెప్తావో చెప్పు కనకం అని విహారీ అంటూ ఉంటాడు. విహారీ గారు, వాడు నా కొడుకే కాదు, మీ కొడుకు కూడా అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని విహారీ కోపంగా అడుగుతూ ఉంటాడు. అవును విహారీ గారు, మన ఇద్దరి ప్రేమకు గుర్తుగా పుట్టిన కొడుకే హరికృష్ణ అలియాస్ క్రిష్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో విహారీ షాకింగ్గా లక్ష్మి వైపు క్రిష్ వైపు చూస్తూ ఉంటాడు. అమ్మా, బ్యాట్మెన్ మా నాన్న అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. అవునానా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.